ములుగు జిల్లా వాజేడు మండలం బోగాత జలపాతం దగ్గర పర్యాటకుల రద్దీ పెరిగింది. నురుగులు కక్కుతున్న జలపాతం అందాలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. ఎత్తైన కొండలపై నుంచి జాలువారుతున్న జలధారను చూసి పరవశించిపోతున్నారు. వాతావరణం కూడా చల్లగా ఉండటంతో పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. తెలంగాణ నయాగారాగా పిలుచుకునేటువంటి బొగతా జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది. పైన ఎత్తైన కొండల నుంచి వచ్చేటువంటి ఈ నీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి చీకుపల్లి దగ్గర ఉన్నటువంటి గుట్టలపై నుంచి కింద పడుతుంది. దాదాపుగా 50 అడుగుల పైనుంచి ఎత్తులో కింద పడుతుండడంతో పాల నురగను తలపిస్తూ కనువిందు చేస్తున్నటువంటి ఈ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాలతో పాటు హైదరాబాద్ నుంచి ప్రధానంగా హైదరాబాద్ నుంచి కూడా ఈ బొగత జలపాతం అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తూ ఉంటారా బొగత జలపాతం చూసేందుకు? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం మేము. చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా బాగా చేశారు ఫారెస్ట్ వారు. అన్ని చాలా సౌకర్యాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. మేము వరంగల్ నుంచి వచ్చాము, ఫోటో షూట్ చేసుకుంటున్నాం. సౌండ్ గిౌండ్ ఎక్విప్మెంట్ తెచ్చారు ఏంటి? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడు లేని ఎంజాయ్ ఈరోజు కొత్తగా అనిపిస్తుంది. అయితే బొగత జలపాతం దగ్గర ఇక్కడ కొంత పోలీసులు కూడా రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సందర్శకులకు స్వాగతం సుస్వాగతం అని ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గతంలో ప్రమాదాలు జరిగి చనిపోయినటువంటి వారి అంటే సెల్ఫీలు తీస్తూ ప్రమాదవశాత్తు లోపల చనిపోయిన వారి ఫోటోలను కూడా ప్రదర్శిస్తూ జాగ్రత్తలను ఉండాలని హెచ్చరిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అద్భుతమైనటువంటి దృశ్యాలను చూసి పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు ఎత్తైన కొండల మించి కింద పడుతూ అద్భుతమైనటువంటి దృశ్యాలు, అద్భుతమైనటువంటి విధంగా ఉన్నటువంటి రమణీయమైనటువంటి ప్లేస్లు. ఇటు ప్రకృతి ఒడిలో ఇటు చుట్టూ కొండలు, ఎత్తైన పర్వతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి తోడు ఈ వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉండడంతో చాలా సుదూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి పర్యాటకులు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు అడుగడుగున కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్తో పాటు చుట్టూ ప్రకృతి రమణీయత ఇవన్నీ చూస్తే మీరు హైదరాబాద్ నుంచి వచ్చారని అంటున్నారు. ఆ సిటీ మూడ్లో ఉండి ఇక్కడికి వచ్చేసరికి ఎట్లాంటి ఫీలింగ్స్? చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. యాక్చువల్లీ చాలా బాగుంది. త్రూ అవుట్ ద జర్నీ గ్రీనరీ అంతా. ఇది సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యాటకుల అభిప్రాయం. మనం మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారండి? చాలా జోష్గా ఉన్నారు. మీరు వాటర్లో కూడా ఈత కొట్టినట్టుంది. అవునండి, ఇది వీకెండ్తో ఫ్యామిలీ ట్రిప్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. మ్యాక్సిమం జూలై ఆగస్ట్లోనే ఈ ఫెసిలిటీస్ ఇది ఇంత బాగా అనిపిస్తుందని మాకు చాలామంది చెప్పారు. సో ఇది చాలా మంచి అనుభవం, ఇక్కడికి రావడం చాలా బాగుంది. వాతావరణం కూడా కొంత చల్లగా ఉంది. వర్షం వచ్చేటువంటి సూచనలు ఉండడంతో బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి అయితే కొనసాగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బొగత జలపాతం.